నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ తన దుకాణం మూసేస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటివరకు కూడా హిండెన్బర్గ్ చాలా సందర్భాల్లో మనం విన్నాం హిండెన్బర్గ్ అనే మాటను, ఆ యొక్క రీసెర్చ్ సంస్థను. ముఖ్యంగా అదానికి సంబంధించిన కంపెనీల విషయంలో చాలా ట్యాంపర్ చేసిన సందర్భం 2013లో. సో చాలా ట్యాంపర్ చేయడం వల్ల ఇటు అదానీ కూడా తన ఆస్తుల్ని కోల్పోవాల్సి వచ్చింది. చాలా లక్షల్లో కోట్లల్లో కోల్పోవాల్సిన సందర్భం 2013 నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి హిండెన్బర్గ్ ఈరోజు నిజంగానే దుకాణం మూసేస్తోంది. దానికి సంబంధించి ఫౌండర్ నేట్ ఆండర్సన్ మరి ఏమంటున్నారు, ఎందుకు మూసేస్తున్నారు అంటే, ఏమీ లేదు, సంపాదించుకున్నాను, నా దగ్గర ఐడియాస్ ఏం లేవు, కొత్తగా పైప్ లైన్లో ఎటువంటి ఐడియాస్ లేవు, కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, తక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని హ్యాపీగా బతకాలనుకుంటున్నాను అనే రీజన్స్ చెప్పాడు. ఎటువంటి బెదిరింపులు భయాందోళనలు ఏమీ లేవు అనేది ఆయన చెప్తున్నమాట. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి కూడా లేవు అని చెప్తున్న మాట. నిజానికి ఈ నేట్ ఆండర్సన్ అనే వ్యక్తి తాను చేసిన దారుణాలు అన్ని కావు. అతనికి ఎన్నో నోటీసులు వచ్చాయి, దేశాలు నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన భారత్ నుంచి సెబీ కూడా నోటీసులు సర్వ్ చేసింది. అండ్ అదానీ కంపెనీల విషయంలో కూడా చాలా పైకి కిందికి చేసిన సందర్భం ఆ కంపెనీలని కూడా. ఈ రకంగా ఉంది. అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కుతున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం దేనికి సంకేతం అనుకోవాలి? మరోవైపు మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కూడా ఇలాంటి వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ గురించి కావచ్చు, డీప్ స్టేట్ గురించి కావచ్చు, ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడిన సందర్భాలు, వాళ్ళ సిద్ధాంతాలని ఫాలో అయిన సందర్భాలు మనం చూసాం. సో మరి ఇప్పుడు ఏమంటారు? మరి కావాలనే ఇలాంటి ప్రాపగాండా తీసుకొచ్చిన హిండెన్బర్గ్ సంస్థకి ఈరోజు మరి షట్టర్ డౌన్ అవుతున్న తరుణంలో ఇలాంటి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. అమర్నాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘు గారు. అమర్నాథ్ గారు, సో హిండెన్బర్గ్ వాళ్ళ దుకాణం మూసేస్తోంది అంటే మరి నిజంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా కనుక చూసినట్లయితే ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన డ్యామేజ్ ముఖ్యంగా ఎలా పడిందని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ షట్టర్ డౌన్కి గల కారణాలను కూడా ఎలా విశ్లేషించుకోవాలి మనం? మొదట మీకు అట్లాగే మా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు హిండెన్బర్గ్ ఈ రూపంలో హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు షట్ డౌన్ అవుతున్నది. బట్ ఇది పెద్ద ఆనందించాల్సిన విషయం ఏం కాదు. యాంటీ ఇండియా ఫోర్సెస్ అనేటివి ఎప్పటి నుంచో భారతదేశాన్ని కమ్ముకొని భారతదేశం చుట్టుపక్కలనే ఉంటూ భారతదేశం లోపలనే ఉన్న వాళ్లకు ఊతం అందిస్తూ అనేక సంవత్సరాల నుంచి దేశాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వివిధ రూపాలలో. ఇప్పుడున్న రూపం ఏదైతే హిండెన్బర్గ్ అనే రూపం, ఇప్పుడు అంటే వెనకట రాక్షసులు గిట్ట ఒక రూపంలోంచి ఇంకో రూపం మారినట్టు ఈ హిండెన్బర్గ్ ఈ రూపంలో ఇప్పుడు ఇది అంతమైంది. కానీ ఇది ఇంకో రూపంలో రేపు దుకాణం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మీకు ఇప్పుడు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏదైతే జార్జ్ సోరోస్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ లో ఇది ఒక ఆర్గనైజేషన్. దీని బదులు ఇంకో ఆర్గనైజేషన్ రూపంలో వస్తారు వాళ్ళు ఏమి వదిలిపెట్టరు. మనము ఆనందించాల్సిన అక్కరేం లేదు. మనం ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలి. భారతీయ పౌరులుగా భారతీయ సమాజం ఎప్పుడు కూడా ఇటువంటి హిండెన్బర్గ్ లాంటి యాంటీ ఇండియా ఫోర్సెస్, జార్జ్ సోరోస్ లాంటి యాంటీ ఇండియా ఐడియాలజీని తీసుకొచ్చే వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి ఒక అర్బన్ నక్సల్, ఎందుకంటే నిన్నగాక మొన్న చేసిన వాక్యాలను చూస్తుంటే మనందరికీ చాలా ఇట్లా పౌరుషము ఇదవుతున్నది. ఎందుకంటే హీఈస్ ఫైటింగ్ ఇండియన్ స్టేట్. వాట్ ఈస్ హీ ఫైటింగ్? భారతదేశంతోనే ఆయన ఫైట్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది? అసలు ఇట్లాంటి వ్యక్తులను ఇంకా ఒక పొలిటికల్ పార్టీలో మనము ఆదరిస్తున్నామంటే మన దేశానికి చాలా ఓపిక ఉన్నది. ఇటువంటి అర్బన్ నక్సల్స్ ను వెంటనే జైల్లో వేయాలి అటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తులు ఇలాంటి రిపోర్ట్లను, ఇలాంటి రీసెర్చ్ ఫౌండేషన్ నమ్ముకొని భారతదేశంలో ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెబీ లాంటి ఆర్గనైజేషన్స్ ను, అట్లాగే భారతదేశంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ను, ఇండిపెండెంట్ గా పనిచేసే ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సిఏజీ కావచ్చు, ఇట్లాంటి సంస్థలను తప్పు పడుతూ అనేక సార్లు ప్రెస్ మీట్ వచ్చిందంటే సిఏజీని తిట్టడము, ఈసీని తిట్టడము, ఈసీ పైనే కంప్లైంట్ చేయడము, ఈసీ పైన సుప్రీంకోర్టుకి వెళ్తా అనడము, ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలన్నీ చేసే ఒక వ్యక్తి ఈ హిండెన్బర్గ్ లాంటి ఒక దొంగ సంస్థను తీసుకొచ్చి ఆ రిపోర్ట్ ను తీసుకొచ్చి అదేదో పెద్ద బైబిలో లేకుంటే భగవద్గీతనో లేకుంటే పురాణం లాగా ఆ ప్రెస్ మీట్ లో చదివేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాహుల్ గాంధీ మరి హిండెన్బర్గ్ మూస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు? మేబీ వియత్నాం కు అందు గురించి వెళ్ళిండా? కొత్త సంస్థ ఏమన్నా వాళ్ళు దుకాణం స్టార్ట్ చేస్తుర్రా ఆ వియత్నాం లో? నాకు తెలియట్లేదు. సో ఇది మనం భారతీయ సమాజం, భారతీయ పౌరులు మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం. మనం ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఇటువంటి
దొంగ దుకాణాలు, దొంగ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి ఒక దొంగ రీసెర్చ్ పేపర్లను తీసుకొచ్చి మన ముందు ప్రెస్ లో మాట్లాడితే మనం దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవద్దు. ఓకే. మనం ఇగ్నోర్ చేసేసాలి, లైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సంస్థకు ప్రామాణికత లేదు, అక్కడ చేసిన వ్యక్తులకు ప్రామాణికత లేదు, ఆ చెప్పిన విషయానికి ప్రామాణికత లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మనిషికి ప్రామాణికత లేదు. సో అలాంటప్పుడు మనము ఏమాత్రం అటువంటి విషయాలను ఇగ్నోర్ చేయాలనేది సారాంశము. హ్యావింగ్ సెడ్ దట్, ఇంకొక డైమెన్షన్ ఏంటంటే రఘు గారు, ఆన్ ది ఈవ్ ఆఫ్ ట్రంప్స్ టేక్ ఓవర్, ఇప్పుడు 20వ తారీఖు ట్రంప్ ప్రెసిడెంట్ పీఠం పైన కూర్చోవడం అనేది జరగబోతున్నది కాబట్టి ఈ వారం రోజులలో చాలా మార్పులు జరుగుతున్నాయి అమెరికాలో. ఆ చాలా మార్పులలో భాగంగా ఇది ఒక చిన్న మార్పు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో చాలా మందిని తీసివేయడము, చాలా మంది రావడము, స్వచ్ఛందంగా వ్యక్తులు వెళ్ళిపోవడము, రిజైన్ చేయడము, ఇదంతా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరెవరు డీప్ స్టేట్ లో భాగంగా ఉన్నారో, ఎవరెవరు అటు అమెరికన్ సొసైటీని కావచ్చు, ఇటు ఇండియన్ సొసైటీని కావచ్చు, ఎవరైతే కష్టపడి ఏమంటారు అక్కడ అమెరికన్ సాయిల్ పైన వెళ్ళి లీగల్ గా వెళ్ళి అనేక సంవత్సరాల నుంచి డాక్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, తర్వాత ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళి అక్కడ భారతదేశ పౌరులుగా బతుకుతున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేందుకు అనేక సార్లు ప్రయత్నం చేసిన కొంతమంది ఈ రోజు భయపడుతున్నారు. ఎందుకు? మస్క్ కూడా వచ్చి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ను ఎఫిషియన్సీ పెంచాలనే విధానంలోకి వాళ్ళు తీసుకురావడం, అంటే బ్యూరోక్రసీని, రెడ్ టేపిజం తగ్గించాలనే ఒక సంకల్పంతో వారు రావడం. అంటే ఇదంతా చూస్తూ ఉంటే మనకేమర్థమవుతున్నా అంటే అటు ట్రంప్ రావడము, ట్రంప్ వస్తున్న తరుణంలోనే అనేక మార్పులు జరగడము, ఆ మార్పులలో భాగంగా ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అని అంటారు కదా, అట్లా ఎక్కడ దొంగలు అక్కడే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దుకాణాలు, వాళ్ళ వాళ్ళ స్వరూపాలు, రూపాలు, ప్రతిరూపాలు మార్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను పర్సనల్ గా వెయిట్ చేసేది ఏంటంటే, మరి రాహుల్ గాంధీ కొత్తగా మరి ఆయన గడ్డం తీసివేసి వస్తాడా, లేకుంటే ఆయన కోట్ వేసుకొని వస్తాడా చూడాలి. ఇప్పుడు కొత్త దుకాణం ఏం చేస్తాడని ఇంకెవరు రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు ఆయనకు అనేది వి హావ్ టు వెయిట్. అన్నట్టు రాహుల్ గాంధీకి ఒక ఆధారం, గట్టి ఆధారం పోయినట్టే కదా హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే ఆధారం. 100% అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గట్టి ఆధారం కాదు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పేపర్ పట్టుకొని వచ్చి మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేడు. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారండి. భారతదేశంలో ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. ఏవి? ఎలక్షన్ కమిషన్, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అవి. అది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయదాన్ని, ఏ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇంకో ప్రభుత్వం ఉండని, ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా అది ఏర్పాటు చేసేది కాదు ఎలక్షన్ కమిషన్. అట్లాగే సిఏజీ అది ఏర్పాటు చేసేది కాదు. ఇవి రెండు రాజ్యాంగబద్ధ సంస్థలు. ఆ రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లను, వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ నువ్వు కాదని వాళ్ళ మీదనే కంప్లైంట్ చేస్తా, వాళ్ళనే చులకనగా మాట్లాడడం, ప్రెస్ కాన్ఫరెన్స్ లో జోకులు వేయడము, ఇదంతా ఇది ఏ సంస్కృతి, ఎక్కడికి వెళ్తున్నది? ఇంకా అది దిగజారి నిన్నగాక మొన్న ఐఎమ్ ఫైటింగ్ ఇండియన్ స్టేట్ అంటున్నాడు. ఇఫ్ హీఈస్ ఫైటింగ్ ఇండియన్ స్టేట్, వై ఇస్ హీ ఇన్ ఇండియా? హీ హాస్ టు బి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సింపుల్, రైట్? ఇప్పుడు మన దేశంలో, మన దేశ పౌరునిగా నువ్వు ఒక పార్టీని తిట్టొచ్చు, ఒక మనిషిని తిట్టొచ్చు, నీకు ఆ వాక్ స్వతంత్రం ఉంది, రాజ్యాంగం కల్పించింది. కానీ దేశాన్ని తిడతా అంటే, దేశాన్ని అసహించుకుంటా అంటే, దేశాన్ని నేను ఇష్టపడను, భారతదేశాన్ని ఇష్టపడను, భారతదేశం అంటే నాకు ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంది? అంటే నీకు ఈ దేశంలో బతికే అర్హత లేదు అని కామన్ మ్యాన్ గా నేను అర్థం చేసుకోవాలి కదా. ఈ భారతీయ సమాజానికి పదే పదే రాహుల్ గాంధీ చెప్పే విషయం ఏంటంటే, నేను ఈ దేశాన్ని ఇష్టపడను, ఈ దేశ బిడ్డలను ఇష్టపడను, ఈ దేశ పౌరులను ఇష్టపడను, ఈ దేశం అంటే నాకు అసహ్యం అనేది పదే పదే చెప్తున్నాడు ఆయన. అందు గురించి ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, మీరు హర్యానా చూసుకోండి, మహారాష్ట్ర చూసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా రాహుల్ గాంధీ మాకొద్దు అని చెప్తున్నారు. కానీ అతన్ని మరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఇంకా రాహుల్ గాంధీని ఎందుకు ఆ పార్టీలో ఉంచుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. వెంటనే బహిష్కరించాలి ఆ వ్యక్తిని. సో ఇదంతా మీరు అర్థం చేసుకుంటే, ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో అదాని గురించి మాట్లాడారు. ఒక అదాని అనే కాదు, అనేక సంస్థల పైన ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే పేరు మీద, రీసెర్చ్ అనే పేరు మీద చాలా దుమ్మెత్తిపోయడం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతాయంటే, మీరు రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రామాణికతలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ సంస్థ ఎక్కడ ఉన్నది, ఆ సంస్థ ఎలాంటి రీసెర్చ్ చేస్తున్నది, ఎంపిరికల్ రీసెర్చ్ చేస్తున్నదా, పర్సెప్షనల్ రీసెర్చ్ చేస్తున్నదా, బిహేవియరల్ రీసెర్చ్ చేస్తున్నదా, లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఇన్పుట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు
మన ఐఎంఆర్బి అని ఒక సంస్థ ఉన్నది, ఎన్ఎస్ఎస్ఓ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని సంస్థ ఇక్కడ ఉన్నది, వాళ్ళ ఆఫీస్ ఏంది. మీరు హిండెన్బర్గ్ వెబ్సైట్ లో వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఉండదు. ఆ హిండెన్బర్గ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో ఉండరు. మీకు నేథన్ అండర్సన్ పేరు తప్పితే, వాళ్ళకి ఇచ్చే డోనార్స్ లో జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీస్ ఫండ్ తప్పితే మీకు వాళ్ళకి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్, అంటే ఆర్గనైజేషన్ యొక్క ఏ వివరాలు ఉండవు. మీకు కామన్ గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీది ఒక ఆర్గనైజేషన్ ఉందండి, నేషనలిస్ట్ హబ్, దానికి ఫౌండర్ ఎవరు, దాని యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, అది ఈజీగా తెలిసిపోతుంది ఇంటర్నెట్ లో వెళ్తే. ఏ సంస్థకైనా అది ఓపెన్ గా ఉండాలి, దాన్నే కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. అలాంటిది హిండెన్బర్గ్ సంస్థ యొక్క వేర్ అబౌట్స్ మీరు వెతికారనుకోండి, మీకు ఏమీ దొరకవు. ఆ ఆఫీస్ సంస్థ ఎక్కడ ఉన్నదో తెలియదు, మరి అది సీక్రెట్ ఏజెన్సీయా, లేకుంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, లేకుంటే ఇంకేదైనా వాళ్ళు వ్యవహారాలు నడిపిస్తున్నారా అనేది మనకు అర్థం కాదు. అందుగురించే అటువంటి సంస్థలను అమెరికా సొసైటీయే తిరస్కరించేసింది. ఇలాంటి సీక్రెట్ ఏజెన్సీస్ ను ఎప్పుడూ అమెరికన్ సొసైటీ తిరస్కరించింది సార్. అమెరికాలో ఇంతకు ముందు సీక్రెట్ ఏజెన్సీస్ ను వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ఛానల్, పెంటగాన్ కావచ్చు, ఈ సిఐఏ కావచ్చు, అది ఆ సీక్రెట్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే వ్యవస్థను కూడా వాళ్ళు తీసివేశారు. భారతదేశం కానీ ఏ దేశం కూడా ఈ ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీస్ వ్యవహారంలో జోక్యం కల్పించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేశాలకు అగేన్స్ట్ గానే పనిచేస్తారు తప్పితే ఏ దేశాన్ని లేకుంటే ఏ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయరు అనేది అనేక సార్లు రూఢి అయింది. సో అలాంటిది ఈ రోజు ఒక హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు ఒక అడ్రస్ లేకుండా, దానికి సంబంధించిన మెంబర్స్ ఎవరో తెలియకుండా, రీసెర్చ్ ఎవరు చేస్తున్నారో తెలియకుండా, ఏ విధంగా రీసెర్చ్ చేస్తున్నారో తెలియకుండా ఇన్ని రోజుల నుంచి వాళ్ళకు తెలిసిన చెత్తంతా ఒక పేపర్ రూపంలో ఇవ్వడము, ఆ పేపర్ ను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు మనకు ప్రెస్ మీట్ లో చెప్పడం. అట్లనే కదా ఇప్పుడు ఆ సంస్థ యొక్క ప్రాముఖ్యత పెరిగి మనందరం దాని గురించి మాట్లాడుకుంటాం. లేకుంటే హిండెన్బర్గ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం రఘు గారు? అసలు ఆయన రాహుల్ గాంధీ అనే వ్యక్తి అన్ఫార్చునేట్లీ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఒక బాధ్యతాయుతమైన జవాబుదారీ పొజిషన్ లో ఉండి కూడా ఆ పొజిషన్ ను ఆయన అసలు కొంచెం కూడా లెక్క చేయకుండా, నాకు ఒక బాధ్యత ఉన్నది, భారతదేశ పౌరులు నాకు ఓట్లు వేస్తే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా అనేది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇష్టం ఉన్న పేపర్ తీసుకొచ్చి మనం ప్రెస్ మీట్ పెడితే అట్లనే ప్రాముఖ్యత వచ్చింది. లేకుంటే ఇప్పుడు మీకు మాకు లేకుండా భారతదేశ పౌరులకు హిండెన్బర్గ్ గురించి వాడు ఏం రాసుకున్నా కూడా మనకు ఫరక పడదు. అట్లాంటి సంస్థలు ఎన్నో రాస్తాయి, మనకేం సంబంధం? అదాని గురించి రాయని, ఇంకో అంబానీ గురించి రాయని, ఇంకోళ్ళ గురించి రాయని. సో అమర్నాథ్ గారు, మీరు అన్నట్లు చాలా ఎఫెక్ట్ చూపెట్టింది ఇది. సో ఈ రోజు దుకాణం క్లోజ్ అవ్వడం అనేది అంటే రీజన్ కనుక చూస్తే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నందుకే ఇవన్నీ సర్దుకుంటున్నాయి అనేది కంక్లూజన్ చేయొచ్చా? అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో మరి మళ్ళీ ఎలాంటి రూపాంతరం చెందుతుంది మీరు అన్నట్లుగా? రఘు గారు, ఇట్లాంటి సంస్థలు ఇప్పుడు నక్సలైట్ ఏజెన్సీస్ లాగా ఇవన్నీ. ఇప్పుడు నక్సలైట్లు ముందు తుపాకులు పట్టుకొని అడవులలో ఉండేటి వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి సోషల్ మీడియాలోకి, అట్లాగే ఈ ఇన్స్టాగ్రామ్ లోకి, డార్క్ నెట్ లోకి వచ్చారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళు తుపాకులు పెట్టుకుంటలేరు, వాళ్ళు హ్యాకింగ్ లోకి వచ్చేసారు. సో దాన్ని మనం అర్బన్ నక్సల్స్ అంటున్నాం. ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంకొక రూపాంతరం చెందుతారు. ఇంతకు ముందు అకాడమిషియన్స్ గా వచ్చారు, వాళ్ళు నవలలు రాసి ప్రజల యొక్క మైండ్ ఖరాబ్ చేసేటి వాళ్ళు. చిన్న పిల్లలు, 20 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లలు అలాంటి నవలలు బుక్స్ చదివి బాగా ప్రభావితం చెందేటి వాళ్ళు. వేల లక్షల మంది అడవులలోకి వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. ఎంతో మంది తల్లులు తండ్రులు వాళ్ళ కడుపు కోత చూసాం మనం. అలాంటి తర్వాత ఏం జరిగింది? వాళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లలను ఇన్స్టాగ్రామ్స్ రూపంలో, ఇంకో దానిలో రీల్స్ రూపంలో వాళ్ళ మైండ్ మీద ప్రభావం చూపిస్తున్నారు. సేమ్ థింగ్ ఇప్పుడు హిండెన్బర్గ్ కు ఇంతకు ముందు రూపము క్లారిటీ స్ప్రింగ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సేమ్ నేథన్ అండర్సన్ పెట్టిన ఆర్గనైజేషన్. అది మూసుకొని దాని మీద ఎవిక్షన్ నోటీసెస్, తర్వాత అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ నోటీసెస్ వచ్చిన తర్వాత అది మూసేసి హిండెన్బర్గ్ అని పెట్టారు. హిండెన్బర్గ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. నా హిండెన్బర్గ్ అంటే దాని యొక్క క్రెడిబిలిటీ పోయింది కదా ఇప్పుడు. ఎందుకంటే హిండెన్బర్గ్ అన్ని అబద్ధపు రీసెర్చ్ చేస్తున్నారు, అన్ని దొంగ లెక్కలు చేస్తున్నారు. వాడు ఇక్కడ అదాని పైన రిపోర్ట్ చేస్తాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు, వెంటనే అదాని షేర్లు పడితే వాళ్ళు షార్ట్ సెల్ చేస్తారు. సో ఇది అర్థమైపోయింది. ఇప్పుడు క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకో రూపం చేస్తారు, ఇంకో పేరు పెడతారు, హిండెన్బర్గ్ కాకుండా ఏంటో ముండెన్బర్గ్ అని పెడతారు. మనకు తెలియదు. అది మళ్ళీ తెలిసేటప్పటికి మళ్ళీ ఇంకో రాహుల్ గాంధీయో లేకుండా మళ్ళీ ఇదే రాహుల్ గాంధీయో మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది. లేకుంటే మనం వీ డోంట్ కేర్ కదండి. ఇట్లాంటి సంస్థలు ఏం రాస్తాయి అనేది భారతీయ సమాజం, మనకు సంబంధించినంత వరకు మన రాష్ట్ర ప్రభుత్వము, మనము, మన పార్టీ ఇదే ఉంటుంది తప్పితే ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి స్పెషల్ గా దీన్ని తీసుకొచ్చి ఫోకస్ లోకి తీసుకురావడమే తప్పితే ఈ యాంటీ ఇండియా ఫోర్సెస్ కు అదర్వైజ్ బలం ఏంటండి?
అవును, యాంటీ ఇండియా ఫోర్సెస్ కు భారతదేశంలో ఉన్న రాహుల్ గాంధీ లాంటి అర్బన్ నక్సల్స్ సపోర్ట్ తప్పితే వాళ్ళకి ఇంకేం బలం ఉంది చెప్పండి? ఇంత పెద్ద దేశము, వీ కెన్ ఈజీలీ ఫైట్ దెమ్ అన్లెస్ దీస్ పీపుల్ అన్ఫార్చునేట్లీ విత్ ఇన్ ద కంట్రీలో ఎవరైతే భారతదేశ పౌరులుగా చెప్పబడుతున్నారో వాళ్ళే అవతల పక్కకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కనబడుతున్నది కదా. అంటే అమర్నాథ్ గారు, ఫైనల్గా ఓవరాల్గా మరి ఎలా అలర్ట్గా ఉండాలి ఇట్లాంటి రీసెర్చ్ సంస్థలు కానీ, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కానీ, ముఖ్యంగా మీరు అన్నట్టు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారం విషయంలో కావచ్చు, ఎట్లా అవేర్నెస్తో ఉండాలి, అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది? ఒక కంక్లూజన్ ఇవ్వండి. సింపుల్ అండి. ఇప్పుడు మీ రఘు గారు నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్ అందరికీ నా తరపున, అట్లాగే కొంత నాలెడ్జ్ ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయో, ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సిఏజీ రిపోర్ట్స్ కావచ్చు, సేబీ రిపోర్ట్స్ కావచ్చు, ఆర్బీఐ రిపోర్ట్స్ కావచ్చు, అద్భుతమైన రిపోర్ట్స్ తయారు చేస్తున్నాయి. అద్భుతమైన డాటా వాళ్ళు కొలేట్ చేస్తారు, అద్భుతమైన విషయాలు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్ లో ఉంటాయి. ఎవరైనా మేధావులు కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా రిపోర్ట్ కావాలన్నా, ఏదైనా డాటా కావాలన్నా ఆర్గనైజేషన్స్ ఆ వెబ్సైట్స్ లో అద్భుతమైన డేటా అవైలబుల్ ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఇట్లాంటి చెత్త ఇంటర్నేషనల్ యూనో ఎందుకు పనికిరాని సంస్థలు, ఒక వాళ్ళ కనీసం వాళ్ళ అడ్రస్ ఏందో చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉన్న ఒక సంస్థ, అటువంటి సంస్థ యొక్క పేపర్లు వాళ్ళు చెప్పే నాలెడ్జ్ మనకెందుకు సార్? అదంతా అబద్ధం అని తెలుస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ రాహుల్ గాంధీ గారికి మరి ఆయనకి ఎందుకు నచ్చిందో, ఆయన ఎందుకు యూనో యాంటీ ఇండియా ఫోర్సెస్ తో ఆయన ఉంటున్నాడో మనకు అర్థమైతలేదు. కానీ ఆయన పిచ్చికి అభినందనలు కానీ మనలాంటి వాళ్ళు, భారతదేశాన్ని ఇష్టపడేటి వాళ్ళు, భారతీయ పౌరులు ఏదైనా ఒక రీసెర్చ్ అంటే సారాంశం ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు చాలా క్లియర్ గా మనం ఇటువంటి ఇంటర్నేషనల్ దొంగ సంస్థల యొక్క రిపోర్ట్స్ ను కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలను మనం నమ్మొద్దు. క్లియర్. మనం ఏదైనా తెలుసుకోవాలంటే, ఇప్పుడు సహారా కుంభకోణం జరిగింది. ఎవరు బయట పెట్టారు సార్? సేబీ అనే సంస్థ బయట పెట్టింది. 20 మంది ఎంప్లాయీస్, సహారాలో 1,80,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక సంస్థ యొక్క మొత్తం చిట్టాను నగ్నంగా బయట పెట్టారు. దానిలో ఉన్న 28 లక్షల నుంచి 30 లక్షల మంది ఖాతాదారులకు వాళ్ళు న్యాయం చేయగలిగారు. చేశారా లేదా? ఎంత పెద్ద మ్యాసివ్ స్కేల్ సార్. 30 లక్షల మంది అంటే ఏం కామెడీయా సార్? 30 లక్షల మంది ఖాతాదారులను బుక్కులలో అడ్రస్లు వెతికి వాళ్ళందరికీ న్యాయం చేయగలిగే ఒక సంస్థ మన భారతదేశ సంస్థ. దాన్ని ప్రపంచ సంస్థల మధ్యలో చాలా గొప్పగా చూసే సంస్థ మన భారతదేశంలో ఉండడం మన అదృష్టం. ఈ రోజు మన సెక్యూరిటీ స్కామ్ లో భారతదేశంలో ఎన్ని స్కాములు జరిగాయి, ఫారిన్ సాయిల్స్ లో అమెరికా లాంటి దేశాలలో ఎన్ని స్కాములు జరిగినా మీరు చెక్ చేయండి. వీ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ కేసెస్. నేను అనే పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతి గొప్ప సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఆర్బిఐ, మన సేబీ, సిఏజీ, ఇవన్నీ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తే అవి చదువుకుంటే చాలా గొప్ప నాలెడ్జ్ వస్తుంది. ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి తెలుస్తుంది, ప్రతి రియాలిటీ తెలుస్తుంది. మీకు అక్కడ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మీరు విజిల్ బ్లోవర్స్ యాక్ట్ ఉన్నాయి భారతదేశంలో, విజిల్ బ్లోయింగ్ యాక్ట్ ఉంది. మీరు ఏదైనా చెప్తే పలానా సంస్థలో పలానా తప్పు జరుగుతున్నదని చెప్తే వెంటనే సెబీ రెస్పాండ్ అవుతున్నది. అట్లా ప్రతి చోట రెస్పాండ్ అవుతున్నది. రెస్పాండ్ అయింది కాబట్టి ఇవన్నీ దొంగ పనులు చేయకుండా చాలా మంది అలర్ట్ గా ఉన్నారు. సో మనం దాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా మనకి ఎక్కడైనా డౌట్ వస్తే మనం చేయాలి తప్పితే, మనం రాహుల్ గాంధీ చెప్పిండనో, లేకుంటే అదేదో ఆయన కేసీ వేణుగోపాల్ చెప్పిండనో, లేకుంటే హిండెన్బర్గ్ రాసిందనో మనం నమ్మొద్దు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. సో ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. సో అది పరిస్థితి. మొత్తానికి హిండెన్బర్గ్ దుకాణం అయితే మూసుకున్నప్పటికీ కూడా ఆ రీసెర్చ్ సంస్థ దానికి రకరకాల కారణాలు తాను నేట్ ఆండర్సన్ చెప్తున్నప్పటికీ కూడా, బట్ ఇంటర్నల్గా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యాంటీ ఇండియా ఎలిమెంట్గా హిండెన్బర్గ్ రీసెర్చ్ మనందరికీ మొదటి నుంచి కూడా తెలిసిన విషయమే. అదానీని ఏ రకంగా తన కంపెనీలని ఎలా షార్ట్ సెల్లర్ రూపంలో వచ్చి ఎలా నష్టపరిచిందో మనం అందరం చూసాం. అండ్ ఇప్పుడు అమర్నాథ్ గారు అన్నట్లుగా కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి తన స్పీచెస్లో కానీ, అంటే ప్రసంగాల్లో కానీ, లేకపోతే ఇతరత్ర ప్రెస్ మీట్లలో కానీ తనకున్న డేటాను కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక ఆరాధిస్తే ఇలాంటి సంస్థలు డీప్ స్టేట్ లాంటి వాటి నుంచే వస్తుంది అనేది చెప్పకనే అర్థమవుతుంది, కొంత ఆలోచనతోటి, కొంత రీసెర్చ్ తోటి. సో అలాంటి సందర్భాలు భారత్లో సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేసినప్పటికీ మరి రాహుల్ గాంధీ నోటికి తాళం పడుతుందా లేదా, అబద్ధపు ప్రచారం ఏదైనా ఉంటే వాటికి తాళం పడుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి మనం.
అండ్ అమర్నాథ్ గారు అన్నట్లు హిండన్బర్గ్ ఈరోజు మూసుకుపోయినా రూపాంతరం చెంది వేరే రూపంలో మళ్ళీ యాంటీ ఇండియా ఎలిమెంట్గా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, వస్తుందని అంటున్నారు. వీటన్నింటితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మన దేశీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధ సంస్థలు, వాటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్ని మనం తీసుకొని ఏవైనా తప్పులు అట్లాంటివి ఉంటే వాటిని మనం ఎంక్వైరీ చేసుకోవడమే కానీ ఇలాంటి యాంటీ ఇండియన్ ఎలిమెంట్స్ తోటి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. బట్ ఏదేమైనా హిండన్బర్గ్ దుకాణం మూసేయడం అనేది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. మీరు కూడా ఏమంటారు దీనికి సంబంధించి కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.